హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే తుర్క్యాంజాల్లో ఇల్లు చూస్తున్నారో వారి కోసం ఈరోజు మీ ముందుకి సాగర్ హైవే నుంచి కేవలం 800 మీటర్ల డిస్టెన్స్లో, అదేవిధంగా నాదర్గుల్ జెడ్పీ రోడ్ 60 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్లో ఒక అందమైన 120 గజాల G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అందంగా చక్కగా ప్రమోషన్ చేసి పెడతాము. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాము, మీరు ఓనర్కి కాల్ చేయొచ్చు. మీకు వీడియో చూసే సమయం లేకపోతే కింద ఇల్లుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడ ఉంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనకు సేల్కి అయితే 2 హౌజెస్ ఉన్నాయి. ఈ 2 హౌజెస్ వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ మనం లొకేషన్ గురించి తెలుసుకుందాము. ఈ ఇల్లు వచ్చేసి మనకి తుర్క్యాంజాల్లో ఉన్న శోభానగర్లోని టీచర్స్ కాలనీలో ఇల్లు ఉంటుంది. ఏది రోడ్ చూస్తున్నారో ఇది నాదర్గుల్ జెడ్పీ రోడ్ 60 ఫీట్ రోడ్. ఈ 60 ఫీట్ రోడ్కి సెకండ్ బిట్లోనే 2 హౌజెస్ ఉన్నాయి, 120 స్క్వేర్ యార్డ్ హౌసెస్. చాలా మంచి కన్స్ట్రక్షన్ చేశారు. మనకి సాగర్ హైవే నుంచి ఇక్కడి వరకు 800 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా బిఎన్ రెడ్డి నగర్ నుంచి ఇక్కడ వరకు 8 కిలోమీటర్లు ఉంటుందన్నమాట, 8.5 km ఉంటుంది. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ వరకు 14 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా మనకి మంచి మంచి స్కూల్స్, కాలేజెస్ కూడా ఉన్నాయి. మనకు అతి దగ్గరలో ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, కేవలం 300 మీటర్ల డిస్టెన్స్లో. అదేవిధంగా శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, కేవలం 800 మీటర్ డిస్టెన్స్లో. ఇవే కాకుండా అద్భుతమైన ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి ఆదిబట్ల టీసీఎస్ ఇక్కడ నుంచి కేవలం 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అద్భుతమైన ప్రైమ్ లొకేషను, మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. ఇక ఇల్లు వివరాలు మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి మనకి 120 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది, 25 ఫీట్ వైడ్ రోడ్తో ఉంటుంది, 27x40 డైమెన్షన్స్తో ఉంటుంది, 2100 స్క్వేర్ ఫీట్లో మంచి ప్లానింగ్తో అద్భుతంగా కట్టారు. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. గేట్ అయితే చాలా స్టాండర్డ్ ఉంది, చూసుకుని ఎంత స్టాండర్డ్ ఉందో, చాలా స్టాండర్డ్ ఉంది. అదేవిధంగా ర్యాంప్ కూడా చాలా హైట్ లేపారు, ఈజీగా కార్లు వచ్చే విధంగా చాలా బాగుంది. ఇల్లు కూడా హైట్ మీద ఉంది కాబట్టి అద్భుతమైన లుక్ వచ్చింది ఇల్లుకి. ఇల్లు ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మనకు పార్కింగ్లో అద్భుతమైన ఫ్లోరింగ్ వాడారు, గ్రానైట్ ఫ్లోరింగ్ వైట్ పట్టీలతోని చాలా బాగుంది. పార్కింగ్లో ఒక చిన్న కారు, 2-3 బైకులు పెట్టుకునే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, మంచి వుడెన్ కలర్తోని చాలా మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి పార్కింగ్లో ఫస్ట్ ఎంటర్ కాగానే మనకి ఇక్కడ బోర్ ఉందన్నమాట. సో వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ ఉండగా కూడా మనకి మంచి కెపాసిటీతో ఉన్న సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి మెట్ల కూడా మంచి స్టీల్ రైలింగ్ వాడారు, మెట్ల కూడా గ్రానైట్ వాడారు అనమాట. మెట్ల కింద కూడా మంచి స్పేస్ ఉంది, వాష్ ఏరియా కూడా ఉంది, చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ గోడలకు కూడా మంచి టైల్స్ వాడి బ్లాక్ పట్టీలతో చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. మనకి పార్కింగ్లో ఒక 1 BHK పోర్షన్ ఉంటుంది, ఒక సింగిల్ రూమ్ ఉంటుంది. ఇవి 2 కాకుండా సెట్ బ్యాక్స్ చూసుకోండి ఎంత బాగున్నాయో, సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి. ఇటు పక్కన చూసుకుంటే మనకి లాస్ట్కి ఒక వాష్ ఏరియా ఉంది, ఒక బాత్రూమ్ ఉంది. సో ఇల్లు అయితే మంచి ప్లానింగ్తో చక్కగా కట్టారు. ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK పోర్షన్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. నార్త్ నుంచి ఎంటర్ అవుతున్నాం, అంటే నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. డోర్ కూడా చూసుకోండి ఎంత బాగుందో, మంచి డిజైన్తో చాలా బాగుంది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, మంచి టైల్స్ వాడి అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ అయితే చాలా బాగుంది, ఉన్నదంటే చాలా బాగుంది. పైన చూసుకోండి, పైన కూడా మంచి ఫాల్ సీలింగ్తో చాలా బాగుంది. టీవీ పాయింట్ కూడా ఉన్నదాంట్లో చాలా బాగుంది, మంచి సెల్ఫులతో అందంగా తీర్చిదిద్దారు. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఒక బాత్రూమ్ ఉంటుంది, ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇటు పక్కన వచ్చేసి మనకి పూజ గది, కిచెన్ ఉంటుంది. పూజ గది కూడా చూసుకోండి, ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే కిచెను, ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా అన్ని రకాల ఫెసిలిటీస్తో చాలా బాగుంది. మనకు వాస్తు ప్రకారము సౌత్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ఆలోచించి ఇక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ కిచెన్ చూసాము, హాల్ చూసాం కదా, బెడ్రూమ్ చూద్దాము. బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూము. ఇందులో వస్తువులు ఉండడం వల్ల చూపించలేకపోతున్నాము, తాళం ఉంది దీనికి. ఇటు పక్కన చూసుకోండి, బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో, ఒక చిన్న మంచం పట్టే విధంగా చాలా బాగుంది, ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా మంచి ఫ్లోరింగ్తోని
సరిపడిన సెల్ఫ్లతోని మనకి బీర్వా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. పైన కూడా చూసుకోండి ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో, మంచి లేటెస్ట్ డిజైన్స్తోని సింపుల్గా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి డోర్ క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత మంచిగా ఉందో, చాలా బాగుంది. డోర్ క్వాలిటీ కానీ హార్డ్వేర్ కానీ చాలా బాగుంది. పైన మనకి లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక 1 BHK మనకు సింగిల్ రూమ్ పోర్షన్ కూడా ఉంది. ఎలా ఉందో చూద్దాం. ఈ ఇల్లు మనకి సాగర్ హైవేకి అతి దగ్గరలో ఉంది కాబట్టి రెంటల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. 1 BHK పోర్షన్ చూస్తారు కదా, మీకు సింగిల్ రూమ్ అని చెప్పాను కదా, చూసుకోండి సింగిల్ రూమ్ కూడా చాలా బాగుంది. ఇందులోనే మనకి కిచెన్ ఉంటుంది. ఉన్న దాంట్లో చాలా స్పేషియస్గా ఉందన్నమాట. కిచెన్ కూడా చాలా బాగుంది. మనకు సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇందులోనే బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ కూడా మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఈ బాత్రూమే కాకుండా మీకు ఫస్ట్లో చెప్పాను కదా, సైడ్ కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది. చూసారు కదా, ఒక 1 BHK పోర్షన్, ఒక సింగిల్ రూమ్ చాలా బాగుంది. పైన 2 BHK పోర్షన్ మంచి విశాలంగా అద్భుతమైన ప్లానింగ్తో కట్టడం జరిగింది. అది కూడా ఎలా ఉందో చూద్దాం. కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసారు కదా, మంచి పార్కింగ్తోని 2 పోర్షన్తో చాలా బాగుంది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూసుకోండి బాల్కనీ స్పేస్ ఎంత బాగుందో. మనకు సెక్యూరిటీ పర్పస్ గోడ కట్టేసారు. మనకి మంచి అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చూసుకోండి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఉంటుంది. సాగర్ హైవేకి అతి దగ్గరలో ఉంటుంది. మనకు చుట్టుపక్కల నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మనకి అతి దగ్గరలో మన ఇంటి వెనకనే ఇండస్ వ్యాలీ స్కూల్ ఉంటుంది. చూసుకోండి సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగుంది. అట్లా లాస్ట్కి ఒక వాష్ ఏరియా ఉంది. అదేవిధంగా బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి మెయిన్ డోర్ కూడా ఎంత బాగుందో. మంచి మెయిన్ డోర్ ఉందన్నమాట. మంచి ఇండియన్ టేక్ వాడి, మంచి చౌకట్టు వాడి, మంచి గ్లాస్ డిజైన్స్తోని చూడడానికి అందంగా ఉందన్నమాట. సో క్వాలిటీ కాబట్టి అందంగా అనిపిస్తుంది. చూసుకోండి హార్డ్వేర్ కూడా ఎంత చాలా బాగుందో. హార్డ్వేర్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అనమాట. చూసుకోండి హాల్ కూడా ఎంత బాగుందో. మంచి హాలు, అదేవిధంగా టీవీ పాయింట్ కూడా చాలా బాగుంది. పెద్ద టీవీ పెట్టుకునే విధంగా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి మంచి డిజైన్స్తోని, అద్భుతమైన కలర్స్తోని చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి హాల్ చూసారు కదా, ఇటు పక్కన మనకి డైనింగ్ ఏరియా. సో డైనింగ్ ఏరియాలో కూడా ఒక నలుగురు కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఉందన్నమాట. మనకి ఇటు వచ్చేసి యూటిలిటీ పాయింట్ చూసుకోండి, ఏదైనా వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కానీ లేకపోతే దేనికైనా యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది. మనకి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. యూటిలిటీ పాయింట్ కూడా చాలా బాగుంది. మనకి ఇక ట్యాప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇల్లు అయితే అన్ని రకాల చాలా బాగుంది. మనకి ఏదైనా వర్క్స్ ఉంటే కూడా మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసుకోండి పూజ గది కూడా సపరేట్ ఉంది. 2 రెక్కల డోర్స్ ఇవ్వడం జరిగింది. సో మంచిగా ప్లానింగ్తో చాలా బాగా కట్టారు. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉంది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కిచెన్ కూడా ఉన్న దాంట్లో చాలా చక్కగా ఉందన్నమాట. మంచి సెల్ఫ్లతోని, మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని, గ్రానైట్ ప్లాట్ఫామ్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇల్లు మొత్తం మనకి యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. సో మంచి ప్లానింగ్తోని క్వాలిటీగా కట్టడం జరిగింది. మనకి వాస్తు ప్రకారం అన్ని డోర్స్ ఉన్నాయన్నమాట. ఈస్ట్కి డోర్స్ ఉన్నాయి, నార్త్కి డోర్స్ ఉన్నాయి, సౌత్కు డోర్స్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. ఒక్కసారి కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇందులో మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. మీకు ఇంట్లో ఏ చిన్న వర్క్ ఉన్నా మొత్తం కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోండి ఎంత అద్భుతంగా వచ్చిందో. 120 స్క్వేర్ యార్డ్స్లో 27x40 డైమెన్షన్స్తో ఇంత అద్భుతంగా కట్టారంటే ప్లానింగ్ ఉంటే ఇలా కట్టగలుగుతారు. చూసుకోండి ఎంత స్పేషియస్గా ఉందో. సెల్ఫ్లు కూడా చాలా ఎక్కువ ఇచ్చారనమాట. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. బీరువా స్పేస్ చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి అద్భుతమైన యూపీవీసీ విండోస్తోని, మంచి గ్రిల్స్తోని, ఫోటో ఫ్రేమ్, దీన్ని ఫోటో ఫ్రేమ్ అంటారన్నమాట. గ్రానైట్తో ఫోటో ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూసుకోండి రూమ్ ఎంత ఉందో అంత ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఖర్చుతో కూడుకున్న విషయం ఇది. సో ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా మంచి ప్లాన్తో కట్టడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. మంచి టైల్స్ వాడి అద్భుతంగా కట్టడం జరిగింది. ఫ్రెండ్స్ ఇటు పక్కన చూసుకుంటే మనకి పైన లోరు కూడా ఇవ్వడం జరిగింది. సో అన్ని రకాల ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా చాలా బాగుంటుంది. మెయిన్ డోర్ కూడా దగ్గర ఉంది. ఫ్రెండ్స్ ఇది చూసుకోండి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. ఇద్దరు చిన్నపిల్లలకైతే అద్భుతంగా సరిపోతుంది అనమాట. ఇందులో కూడా మనకి మంచి ఫ్లోరింగ్తోని, అదేవిధంగా యూపీవీసీ విండోస్తోని, ఇందులో కూడా రూఫ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి మనకి సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. హాల్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. డైనింగ్ ఏరియాలో మంచి ఫాల్ సీలింగ్ ఉంది. 2 బెడ్రూమ్స్లో కూడా మంచి ఫాల్ సీలింగ్తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇల్లు అయితే చాలా చక్కగా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ చాలా బాగుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా చాలా బాగుంది. 2 కలిపి మనకు 2100 స్క్వేర్ ఫీట్లు అద్భుతంగా కట్టడం జరిగింది. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి లొకేషన్ ఎలా ఉంది, దీని రేట్ అయితే చెప్తున్నారో, బ్యాంక్ లోన్స్ ఏ విధంగా వస్తే పూర్తిగా మాట్లాడుకుందాం. మనం టెర్రస్ మీద చేరుకున్నాము.
చూసుకోండి, మంచి పరగోలు ఇవ్వడం జరిగింది, హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. అందుకే ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంది. ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా ఎంత బాగుందో. మనకి వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. అదేవిధంగా పైన కూడా చూసుకోండి, మంచి ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అందరు ప్లాస్టిక్ ట్యాంక్ పెడతారు, వీళ్ళు మాత్రం మంచి సిమెంట్తోని మంచి మంచి ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీని ప్రైజు 1,06,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. మనకి హైవేకి దగ్గరలో ఉంది, మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లో ఉంది. చుట్టుపక్కల మంచి లొకాలిటీ, అన్ని ఇళ్ళ మధ్యలో, అపార్ట్మెంట్స్ మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో, స్కూల్స్కి అతి దగ్గరలో ఉంది కాబట్టి ఈ ప్రైస్ చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. 80% ఈజీగా బ్యాంకులో వస్తుంది. మీరు ఒక 20% డౌన్ పేమెంట్ కడితే సరిపోతుంది. ఈ ఇల్లు గురించి మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా, విజిట్కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్. మరొక అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.